కోటేశ్వరరావు గారు, ఇప్పుడు చూస్తున్నాము ఎట్టకేలకు మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కాంగ్రెస్ ఒక క్లారిటీకి వచ్చింది. ఈ ఉగాది నాటికి కేబినెట్ విస్తరణ పూర్తి చేస్తామంటూ కూడా వారు చెప్తున్నారు. ఏంటి, మీరేమనుకుంటున్నారు? ఇప్పటి వరకు 1.5 పాలన కావస్తుంది, అడ్మినిస్ట్రేషన్ పడకేసిందంటూ కూడా అటు బీఆర్ఎస్ విమర్శలు ఉన్నాయి. అయితే ఇప్పుడు మీ ఇందాక మరి వెంకటస్వామి గారు చెప్పిన అంశాలు కూడా మీరు వినే ఉంటారు. డిలే అవుతుంది, ఇది జాతీయ పార్టీ, ఏదైనా ఢిల్లీ పైన డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి. ఏంటి, ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలపైన ఎంత మేర ప్రభావం చూపే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చు? ఇప్పుడు మిగిలినటువంటి మంత్రివర్గ ఖాళీల భర్తీ గాని లేదా నామినేటెడ్ పోస్టుల భర్తీ గాని కాంగ్రెస్ కి కొన్ని సమస్యల్ని తెచ్చిపెట్టింది అనేటువంటిది వాస్తవం. అందుకనే వాటిని ఆ పదవుల భర్తీ అనేటువంటి దాన్ని వాయిదా వేస్తున్నారు. ఇప్పుడు వెంకటస్వామి గారు చెప్పినట్టు సామాజిక సమీకరణల పేరుతో గనక చూసుకున్నట్లయితే ఒక సంక్లిష్టమైనటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ కి ఏర్పడింది. ఎవరికి ప్రాతినిధ్యం ఇస్తే మిగిలినటువంటి వాళ్ళు ఎట్లా స్పందిస్తారు, ఆ స్పందన అనేటువంటిది రాబోయేటువంటి స్థానిక సంస్థల మీద ఏ విధంగా పడుతుంది, ఇది ఒకటైతే ప్రతిపక్షాలు దీన్ని రాజకీయంగా ఏ విధంగా దాడి చేస్తాయి, దాన్ని అవకాశంగా తీసుకొని అనేటువంటిది కాంగ్రెస్ ని పట్టి పీడిస్తున్నటువంటి సమస్య. అందువలన మరి దీనికి ఎప్పుడు ముగింపు పలుకుతారు? మంత్రివర్గ విస్తరణ గురించి గతంలో కూడా ఇదిగో రేపు ఎల్లుండి అనేటువంటి వార్తలు వచ్చాయి, కానీ అవేవి ఇంతవరకు రుజువు కాలేదు. అందువలన ఇప్పుడు మరొకసారి అలాంటి వార్తలు, అవి లీకులా లేకపోతే మూడ్ తెలుసుకోవడానికి, పార్టీలో ఉన్నటువంటి మూడ్ ఎలా ఉంటుంది, కొన్ని పేర్లను ఫ్లోట్ చేస్తే వచ్చేటువంటి స్పందన ఎట్లా ఉంటుంది అని తెలుసుకోవడానికి ఇచ్చినటువంటి లీకులా లేకపోతే ఏమిటనేటువంటిది నాకుండే అనుమానాలు, సందేహాలు నాకున్నాయి. ఏమైనప్పటికీ అధిష్టాన వర్గం లేదా రాష్ట్ర కాంగ్రెస్ దీని మీద ఒక సంక్లిష్ట పరిస్థితిని మాత్రం ఎదుర్కొంటుందని నేను మరోసారి చెప్పదలుచుకున్నాను. ఇక రేవంత్ రెడ్డి గారు 40 సార్లు ఢిల్లీ వెళ్తున్నారు అంటే నేనే చెప్పాడు, 40 కాదు 400 సార్లు వెళ్తాను రాష్ట్రం కోసం అని చెప్పేసి ఆయన చెప్పాడు. అది తెలిసిందే. ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టాన వర్గం ఢిల్లీలో ఉంటుంది కనుక, లేదా కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ కేంద్రంగా ఉంటుంది కనుక 2 పనులు చూసుకోవడానికి తరచుగా రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్తున్నమాట వాస్తవం. కానీ పార్టీకి ఎలాంటి అధిష్టాన వర్గం కానీ లేదా ముఖ్యమంత్రి కానీ మొత్తం అన్ని సర్వస్వం కేసీఆర్, లేకపోతే కేసీఆర్ నివసించినటువంటి భవనం ఫామ్ హౌసే కనుక ఆ పార్టీకి చెందినటువంటి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, అందరూ ఆ ఫామ్ హౌస్ లేదా ఇంటికి వెళ్ళినా గానీ కనీసం దర్శనం కూడా ఇవ్వలేదు అనేటువంటిది గతంలో వచ్చినటువంటి విమర్శలు. అందుకని అధిష్టాన వర్గం కాంగ్రెస్ కి ఢిల్లీ, మరి బీఆర్ఎస్ కి అధిష్టాన వర్గం కేసీఆర్ లేదా కేసీఆర్ నివసించేటువంటి ఫామ్ హౌస్ అయితే ఫామ్ హౌస్, ఇల్లు అయితే ఇల్లు. అందువల్ల ఈ విషయంలో దొందుతుంది అని ఎవరైనా అనుకుంటే అనుకోవచ్చు. ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి, ఇప్పుడు ఎందుకంటే బీసీలకి అనేటువంటిది ఇప్పుడు ప్రధానమైనటువంటి అంశంగా ముందుకు వచ్చింది. ఎందుకంటే బీసీ సర్వే చేశారు, సర్వే చేసి ఇదిగో ఇంతమంది బీసీలు ఉన్నారని తేల్చిన తర్వాత, అందుకే కదా గతంలో బీసీలు ఎంతమంది ఉన్నారో తేలితే వాళ్ళు మేమెంతమందో మాకంత వాటా అనేటువంటి డిమాండ్ గతంలో వాళ్ళు చేశారు కనుక ఇప్పుడు దాన్ని ఒక రూపం ఇచ్చింది అనుకుంటుంది కాంగ్రెస్. మరి దానికి ఇచ్చిన తర్వాత దానికి అనుగుణంగా మంత్రివర్గం గాని లేకపోతే నామినేటెడ్ పోస్టులు గాని లేదా పార్టీలో పదవులు గాని కనుక ఇవ్వకపోయేట్లయితే అది మరొకసారి మళ్ళా కాంగ్రెస్ మెడకి చుట్టుకునేటువంటి అవకాశం ఉన్నది. అందుకనే ఇప్పుడు ఏంటి అనేటువంటిది చూసినప్పుడు నేను అనుకోవటం ఈ ఉగాదికి కూడా ఈ మంత్రి పదవుల పందారం తేలుస్తారని నేను అనుకోవట్లేదు. ఇప్పుడు మీడియాలో వచ్చినటువంటి పేర్లు గాని లేకపోతే ఒక 2 మంత్రులని తొలగిస్తారు అనేటువంటిది గాని, తొలగిస్తే మళ్ళా అదొక కొత్త సమస్య. ఏ ప్రాతిపదికన తొలగించారు, ఏమిటి తొలగింపుకి మార్గదర్శకాలు ఏంటి, లేకపోతే ఏంటి పెర్ఫార్మెన్స్ అయితే ఒక ఇండివిజువల్ గా ఒక మంత్రికి ఉండేటువంటి పెర్ఫార్మెన్స్ ఏమిటి, మొత్తంగా ఏమిటి. అందుకే ఇలాంటి అనేకమైనటువంటి సమస్యలు వస్తున్నాయి గనక నిజానికి అధిష్టాన వర్గం లేదా రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం ఏం చేస్తుంది అనేటువంటిది ఇప్పటికిప్పుడైతే అనిశ్చితి ఊహాజనితమే అనేది మాత్రం నా అభిప్రాయం.
సో ఈ హోల్ సినారియో మీరు అంతా చూస్తూనే ఉన్నారు. అయితే ఈ కేబినెట్ లో ఖాళీలు ఉండడం వల్ల అడ్మినిస్ట్రేషన్ పడకేసింది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. సో దీన్ని ఏ రకంగా చూస్తున్నారు? ఇప్పుడు ఏదైతే కేబినెట్ లో ఖాళీలన్నీ భర్తీ అయితే నెక్స్ట్ తెలంగాణ రాజకీయాలు మారే ఛాన్సెస్ ఉన్నాయి అనుకోవచ్చా? ఇప్పుడు కేబినెట్ మొత్తం భర్తీ కాకపోతే సమస్యలు వస్తున్నాయని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. వాళ్ళని నేనేమి తప్పు పట్టట్లేదు. కానీ కంపేర్ చేసుకోవడానికి ఏమిటి తెలంగాణలో గత 10 ఏళ్ల పాలన. గత 10 ఏళ్ల పాలనలో మొదటి 4 సంవత్సరాల పాటు అంటే మొదటి టర్ము అసలు మహిళా మంత్రే లేరు. అంటే మహిళా సంక్షేమం అనేటువంటిది పూర్తిగా నిర్లక్ష్యం చేయబడిందనే అర్థం. దాని అర్థం కాదు. అదేవిధంగా హోంమంత్రి ఉన్నారు. హోంమంత్రి ఉన్నంత మాత్రాన హైదరాబాద్ నగరంతో సహా లేకపోతే తెలంగాణలో మహిళల మీద అత్యాచారాలు, దొంగతనాలు లేకపోతే శాంతి భద్రతల సమస్య ఏమి తలెత్తలేదా? తలెత్తింది. ఇప్పుడు ఏ ముఖ్యమంత్రి అయినా గాని హోంమంత్రి ఉన్నప్పటికీ లా అండ్ ఆర్డర్ అనేటువంటిది ముఖ్యమంత్రి చేతుల్లోనే ఉంటుంది. మిగతా అంశాలు హోంమంత్రి చేతుల్లో ఉంటాయి. అందువలన శాంతి భద్రతల సమస్య మరి గడిచినటువంటి 10 సంవత్సరాల్లో మంత్రులు ఉన్నా లేదా ముఖ్యమంత్రి ఉన్నా సమస్య ఉన్నది. ఇప్పుడు కూడా సమస్య ఉన్నది, లేదని నేను అంటలేదు. ఇప్పుడు కూడా సమస్య ఉన్నది. కానీ హోంమంత్రి లేకపోవడం వల్లనే సమస్యలు ఉన్నాయి అనేటువంటి విమర్శ అనే దాంతో నేను ఏకీభవించాను. ఎందుకంటే మరి గతంలో ఉన్నా కానీ జరుగుతున్నాయి కదా. ఇప్పుడు ఢిల్లీ ఉంది, అంత కేంద్ర ప్రభుత్వ పెద్దల పోలీసు ఉంటది. మరి అది ఢిల్లీ రేపుల రాజధానిగా మారిపోయింది కదా అక్కడ. అందుకని ఇవన్నీ కూడా నేను కాదంటలేదు. ఇప్పుడు హాఫ్ క్లాస్ సిద్ధాంతం గురించి అందరికీ తెలిసిందే. హాఫ్ క్లాస్ నిండితే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు సంతృప్తి చెందుతారు. అదే ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు అసంతృప్తి, హాఫ్ క్లాస్ నిండలేదు కదా అంటారు. అందుకని ఒకవేళ నిజంగా నేను కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, లేకపోతే బీఆర్ఎస్ అయినా, లేదా తెలుగుదేశం అయినా వాళ్ళు చేసినటువంటి వాగ్దానాలు 100కి 100 పాళ్ళు అమలు జరుపుకుంటే ఈ పాటికి అసలు బీఆర్ఎస్ 10 ఏళ్ల క్రితం బంగారు తెలంగాణ అనేటువంటి నినాదం ఇవ్వడానికే అవకాశం ఉండేది కాదు. పోనీ 10 సంవత్సరాల్లో బంగారు తెలంగాణ ఎంత శాతం పెరిగిందో మరి బీఆర్ఎస్ పెద్దలు ఏమైనా చెప్పగలరా? చెప్పలేరు. బంగారం రేట్ పెరిగింది సరే. అందుకని బంగారు ప్రతి ఏ ప్రభుత్వం అయినా మాటలు అనేటువంటిది చెప్తా ఉంది. కాంగ్రెస్ కూడా దానికేం మినహాయింపు కాదు. అందుకని విమర్శలు చేయొచ్చు, ఇంకోటి చేయొచ్చు. రెండోది మీ దగ్గరకు వస్తానండి, కంక్లూజన్ మీ దగ్గర తీసుకుంటానండి వెంకటస్వామి గారు. ప్లీజ్ వెయిట్. చెప్పండి. 10 సంవత్సరాల్లో జనం తీర్పు ఇచ్చారు. వీళ్ళకి ఇంకా 3.5 సంవత్సరాలు టైం ఉంది. సరే, మధ్యలో స్థానిక సంస్థల ఎన్నికలు అనేటువంటివి ఒక పెద్ద పరీక్ష నేను ముందే చెప్పినట్టుగా. ఆ పరీక్షలో ఏ పార్టీ ఎట్లా పెర్ఫార్మెన్స్ చేస్తుంది, మేమే అసలైన అధికారానికి వస్తామని చెప్పుకున్నటువంటి బీజేపీ గాని, లేదు మా పునర్వైభవం మేము ప్రదర్శిస్తామని చెప్తున్నటువంటి బీఆర్ఎస్ గాని, లేదు మేము చేసినటువంటి సంక్షేమంతో తిరిగి మాకు మరింతగా పట్టం కడతారని చెప్తున్న కాంగ్రెస్ గాని ఎట్లా పెర్ఫార్మ్ చేస్తుంది అనేటువంటి దానికి రాబోయేటువంటి స్థానిక సంస్థలు 3 పార్టీలకు కూడా ఒక పెద్ద పరీక్ష అనేది నేను చివరిగా చెప్పవచ్చు. ఓకే అండి.